Hello, friends and well wishes of RK's Apex Institute of English. How are you? Hope you are doing well. I feel very much delighted to invite you to our next session. 78th episode. 78th episode, right? Now, straight away, let's begin. The first one here. Doctors in capital call of 11-day strike as Supreme Court brokers peace. సో డాక్టర్స్ ఇన్ క్యాపిటల్ అంటే క్యాపిటల్ ఇన్ సెన్స్ ఢిల్లీ అంటే ఢిల్లీలో ఉండే మన డాక్టర్స్ ఒక 11 డేస్గా స్ట్రైక్ చేస్తున్నారు. ఆ చేసిన స్ట్రైక్ని విరమించడాన్ని కాల్ ఆఫ్ అంటారు. కాల్ ఆఫ్ అంటే కనుక విరమించు. సో డాక్టర్స్ కాల్డ్ ఆఫ్ దేర్ 11-day స్ట్రైక్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, 11-day స్ట్రైక్ అనాలి, 11 days స్ట్రైక్ అనకూడదు, 11 days అనకూడదు. ఎలాగంటే ఇప్పుడు ఒక 2 గంటల సినిమా చూసారు అనుకోండి, దెన్ ఐ నీడ్ టు సే 2-hour షో ఆర్ 2-hour మూవీ, 2-hour ప్రోగ్రామ్, అంతేగాని 2 hours కాదు. ఒక కోర్స్ ఉంది, 2 నెలలు ఉంది ఆర్ 3 నెలలు ఉంది, దెన్ యూ కెన్ సే 3-month ప్రోగ్రామ్ ఆర్ 3-month కోర్స్, అంతేగాని 3 months ప్రోగ్రామ్ అనకూడదు. ఓకే, ఒక బ్యాంక్ ఉంది, 7 రోజులు పనిచేస్తుంది, 7-day వర్కింగ్ అవర్స్, 7-day వర్కింగ్ అవర్స్, 7 days వర్కింగ్ అవర్స్ కాదు. ఓకే, సో ఫ్రెండ్స్, ఒక ప్లూరల్ నౌన్ నుండి ప్లూరల్ పక్కన ఇంకొక నౌన్ ఉంటే కనుక ఆ ఎస్ని కట్ చేసేయాల్సి ఉంటుంది. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్. ఓకే, దెన్ 2 hours షో, 3-month ప్రోగ్రామ్, 11-day స్ట్రైక్. సో డాక్టర్స్ ఇన్ క్యాపిటల్ కాల్ ఆఫ్ 11-day స్ట్రైక్ అంటే 11 రోజులుగా వాళ్ళు చేస్తున్న స్ట్రైక్ని వాళ్ళు విరమించారు కదా. కోల్కతా కేసు గురించి దానికి నిరసన తెలుపుతూ వాళ్లకు రక్షణ భద్రత అంతా కావాలని చెప్తూ స్ట్రైక్ చేస్తున్నారు. దీన్ని సుప్రీంకోర్టు కొంచెం జోక్యం చేసుకొని వాళ్ళు ఫెసిలిటీస్ కల్పిస్తాము అని ముందు కొంచెం నచ్చ చెప్పడంతో వాళ్ళు చేస్తున్నటువంటి ఆ స్ట్రైక్ని విరమించారు. దీని నుంచి కొంచెం చదువుదాం, చూడండి. సో ఫాలోయింగ్ ద సుప్రీం కోర్ట్స్ అపీల్ అంటే కనుక వినతి. ఆన్ థర్స్డే డాక్టర్స్ అక్రాస్ మెనీ స్టేట్స్ కాల్డ్ ఆఫ్ దేర్ స్ట్రైక్ అంటే చాలా రాష్ట్రాల్లో చేస్తున్న ఈ డాక్టర్స్ వాళ్ళ స్ట్రైక్ని విరమించారు. స్ట్రైక్ అగేన్స్ట్ దేనికి స్ట్రైక్ వాళ్ళు చేస్తుంది, దేనికి స్ట్రైక్ అగేన్స్ట్ ద బ్రూటల్ రేప్ అండ్ మర్డర్ ఆఫ్ ఏ ట్రైనీ డాక్టర్ ఎట్ ఏ కోల్కతా హాస్పిటల్. ఆ సంఘటనకు వ్యతిరేకంగా వీళ్ళు నిరసిస్తూ చేస్తున్నారు అనమాట. డ్యూరింగ్ ద డే లాంగ్ హియరింగ్ అంటే రోజంతా ఈ కోర్టులో వాటి వినిన తర్వాత, అంటే డాక్టర్స్ యొక్క తరపున వాదనలు వినిన తర్వాత, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ spoke about patients waiting for hours for a few minutes of medical care in public hospitals and bystanders spending nights on the bare floor. అంటే కొద్దిసేపు పేషెంట్స్ తమ ఆరోగ్యం చెక్ చేయించుకోవడానికి ఈ స్ట్రైక్ చేయడంతో గంటలు అక్కడ వాళ్ళు పడిగాపులు కావాల్సి వస్తుంది. అలాగే కొద్దిమంది వచ్చేసరికి అక్కడ ఉట్టి నేల మీద పడుకొని అలా చూడాల్సి వస్తుంది, వేచి ఉండాల్సి వస్తుంది మీ సర్వీసెస్ కోసం. కాబట్టి మీరు చేస్తున్న సర్వీసెస్ని ఆపేసేసి, మీ సేవలు ఆపేసి బయటకు వచ్చి ఇలా చేయడం మంచి పద్ధతి కాదు నాన్న అని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు డివై చంద్రచూడ్ గారు. ఓకే, ఏం చెప్పారు అక్కడది? సో స్పోక్ అబౌట్ పేషెంట్స్ వెయిటింగ్ ఫర్ అవర్స్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ ఆఫ్ మెడికల్ కేర్ ఇన్ పబ్లిక్ హాస్పిటల్స్ అండ్ బైస్టాండర్స్ స్పెండింగ్ నైట్స్ ఆన్ ద బేర్ ఫ్లోర్ అంటే ఏమీ లేని ఉట్టి నేలపైన, కడిగి నేలపైన. అక్కడ ఐ నో బికాస్ ఐ టు హ్యాడ్ స్లెప్ట్ ఆన్ ద ఫ్లోర్ ఇన్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్. నాకు పరిచయం ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ నేను కూడా అలాగా ఇంతకుముందు వేచి చూశాను, ఆ బాధ నాకు తెలుసు అని చెప్తున్నారు ఇక్కడ. ఐ టు హ్యాడ్ స్లెప్ట్ ఆన్ ద ఫ్లోర్ ఇన్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్ వేర్ ఏ రిలేటివ్ హ్యాడ్ బీన్ అడ్మిటెడ్. నాకున్న ఒక బంధువు హాస్పిటల్లో జాయిన్ అవ్వడంతో నేను కూడా హాస్పిటల్లో పడుకుని వెయిట్ చేసి నాకు తెలుసు అది. కాబట్టి డాక్టర్స్ మస్ట్ కమ్ బ్యాక్ టు డ్యూటీ, తప్పనిసరిగా వైద్యులు మీరు తిరిగి జాయిన్ అవ్వాలి అని చెప్పారనమాట ఇక్కడ. హౌ విల్ పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రన్ వితౌట్ దెమ్? మీరు లేకుండా ఎలా నడుస్తుందన్నా, కాబట్టి మీరు లేకుండా ఆరోగ్య అనేది కుదుట పడదు, జరగదు, మీరు రావాల్సిందని చెప్పారు. హీ టోల్డ్ ద అసెంబ్ల్డ్ లాయర్స్ అంటే వాళ్ళ తరపున నుండి నియమించబడిన లాయర్స్కి చెప్పారనమాట. ఇక్కడ చెప్పి ఏమన్నారంటే, ద 3-judge బెంచ్ ఆల్సో కంప్రైజ్డ్ అంటే ఇతను కాక ఇంకో ఇద్దరు అంటే జేబీ పరిదేవాలా అండ్ ఆల్సో మనోజ్ మిశ్రా. జడ్జెస్ కాంట్ గివ్ జస్టిస్ స్టాండింగ్ అవుట్ సైడ్ అంటే జడ్జెస్ ఎప్పుడన్నా ఒక జడ్జిమెంట్ కోర్టు వదిలి బయటికి ఇవ్వలేరు కదా, కోర్టులో ఉండే వాళ్ళ తమ జడ్జిమెంట్ ఇవ్వాలి అని కంపేర్ చేస్తూ ఎలా చెప్పారంటే, అదేవిధంగా లైక్ దాట్ డాక్టర్స్ కెనాట్ ట్రీట్ పేషెంట్స్ అవుట్ సైడ్
హాస్పిటల్స్ దాటి బయట నుండి మీరు సేవలు అందిస్తారంటే అందించలేరు, కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి కొంచెం సర్వీస్ అందించండి బాబు అని చెప్పారనమాట. ఇక్కడ జస్టిస్ అండ్ మెడిసిన్ కెనాట్ గో ఆన్ స్ట్రైక్. ఏం డైలాగ్ చెప్పారు చూడండి ఒకసారి. జస్టిస్ అండ్ మెడిసిన్ కెనాట్ గో ఆన్ స్ట్రైక్ అంటే ఈ న్యాయము ప్లస్ ఈ ఆరోగ్యం అంటే మెడిసిన్, ఈ రెండు కూడా బయట ఉండకూడదు, స్ట్రైక్ చేయకూడదు. గెట్ బ్యాక్ టు వర్క్ నౌ, దయచేసి తిరిగి వెనక్కి వచ్చేయని చెప్పారు అక్కడ. ద చీఫ్ జస్టిస్ అర్జ్ డాక్టర్స్ అసోసియేషన్స్ అండ్ బాడీస్ దాట్ హ్యాడ్ మూడ్ ద స్ట్రైక్. ఈ స్ట్రైక్ వెళ్ళినటువంటి డాక్టర్స్ సంఘాలకనేది కూడా ఆయన విన్నవించారనమాట. అర్జ్ అంటే కనుక తన విన్నపాన్ని చెప్పడం, అంటే ఇలా చేయండి బాబు అని కొంచెం చెప్పడం అంతా కూడా. అగ్రీయింగ్ విత్ ద బెంచ్, వీళ్ళు చెప్పిన దాన్ని కూడా ఒప్పుకున్నారు. అగ్రీయింగ్ విత్ ద బెంచ్, మెడికల్ ప్రొఫెషనల్స్ హూ హ్యాడ్ అప్రోచ్డ్ ద టాప్ కోర్ట్ సెడ్ దేవర్ అప్రహెన్సివ్. వాళ్ళు ఒక మాట చెప్పారు, మేము తిరిగి వెళ్ళిపోతాం, కానీ ఒకటి ఏంటంటే దేవర్ అప్రహెన్సివ్ అంటే కనుక భయం అనమాట. మాకు ఒక భయం ఒకటి ఉంది, అంటే జరగబోయేదానికి భయం. ఏంటి భయం? అది అప్రహెన్సివ్ అబౌట్ హాస్పిటల్ అథారిటీస్ రిసార్టింగ్ టు లీగల్ యాక్షన్ అగెయిన్స్ట్ దెమ్ వన్స్ దే జాయిన్ డ్యూటీ. మేము వెళ్ళి డ్యూటీలో జాయిన్ అయితే మా మీద వాళ్ళు చట్టపరంగా ఏదైనా చర్యలు తీసుకుంటారేమో, వీళ్ళు రాలేదు వీళ్ళ డ్యూటీస్కి కాబట్టి వీళ్ళని అది చేయాలి ఇది చేయాలి ఏదైనా మా మీద చర్యలు తీసుకుంటారని భయం ఉంది మాకు అని వాళ్ళ భయాన్ని ఆందోళనను వాళ్ళు వ్యక్తపరిచారనమాట. ఇక్కడ అప్రహెన్సివ్ అంటే కనుక కొంచెం ఆందోళన చెందడం, భయపడడం. ఓకే, ఐఎమ్ వెరీ అప్రహెన్సివ్ అబౌట్ టుమారోస్ మీటింగ్. రేపు నాకు మీటింగ్ ఉంది, దాని గురించి నాకు చాలా భయం ఉందబ్బా అంటే ఈ ఆర్టికల్కి సంబంధించింది కాదు, జనరల్ ఎగ్జాంపుల్స్ నాన్నవి. జనరల్ ఎగ్జాంపుల్స్ ఏమది? ఐఎమ్ వెరీ అప్రహెన్సివ్ అబౌట్ టుమారోస్ మీటింగ్. ఐ హ్యావ్ ఇన్వైటెడ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ టు ద పార్టీ బట్ ఐఎమ్ లిటిల్ అప్రహెన్సివ్ దట్ నో వన్ విల్ కమ్. నాకు భయం వేస్తుంది, చాలామందిని పిలిచింది రేపు రమ్మని పార్టీకి, ఎక్కువ మంది రారేమో, అసలు ఎవరు రారేమో, నాకు భయం వేసేస్తుంది అని ఆయన తన బాధను చెప్తున్నారు అంతా కూడా. ఇలాగా అప్రహెన్సివ్ అంటే కనుక కంగారు పడ్డం, ఆందోళన చెందడం, భయం పడ్డం. ఇక్కడ వాళ్ళు తన భయాన్ని వెలిపించారనమాట. ఇక్కడ దీనికి వీళ్ళు ఏమన్నారు జడ్జి గారు, ఫస్ట్ ఎస్టాబ్లిష్ బిఫోర్ అస్ దట్ ఎవ్రీబడి హ్యాస్ కమ్ బ్యాక్ టు వర్క్. ముందు మీరు అందరూ తిరిగి జాయిన్ అవ్వండి, ముందు వచ్చేయండి. వన్స్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్, ముందు జరిగిన తర్వాత దట్ యు ఆర్ బ్యాక్ టు వర్క్, we will assure you that no adverse action అంటే అడ్వర్స్ వ్యతిరేకంగా అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఓకే కఠినమైన చర్యలు ఏం లేకుండా మేము చూస్తామని చెప్పారనమాట. నో అడ్వర్స్ యాక్షన్ విల్ బి టేకెన్ అగేన్స్ట్ యూ, సో వీ విల్ ప్రొటెక్ట్ యూ, మేము మిమ్మల్ని కాపాడుతాం అని జడ్జి గారు వాళ్ళకి ఒక హామీ ఇచ్చారనమాట. ఇక్కడ చీఫ్ జస్టిస్ రెస్పాండెడ్. సో ద కోర్ట్ డైరెక్టెడ్ ఇట్స్ నేషనల్ టాస్క్ ఫోర్స్ టు హియర్ అబౌట్ every stakeholder while framing suggestions to usher in reforms in safety measures and better infrastructural and working conditions for medical professionals. అది అలా వాళ్ళు చెప్పిన దానికి అగ్రీ అవుతూనే ఇంకోవైపు ఏం చెప్పారంటే కనుక నేషనల్ టాస్క్ ఫోర్స్కి ఒక ఇది ఇచ్చారన్నమాట. ఇక్కడ మీరు టు హియర్ అబౌట్ ఎవ్రీ స్టేక్ హోల్డర్ అంటే కనుక వాటాదారుడిని వస్తుంది. ఇక్కడ వాటాదారుడిని కాకుండా ఈ డాక్టర్ల సేఫ్టీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు అంటే ప్రతి ఒక్క మనిషి కూడా అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఏ సజెషన్ ఇచ్చినా కూడా కన్సిడర్ చేయండి ముందు వాటిని, వాళ్ళు ఏ విధంగా భద్రత కోరుకుంటున్నారో వాళ్ళు చెప్పినటువంటి కొన్ని సలహాలను సూచనలు ప్రతి ఒక్కళ్ళు చెప్పి తీసుకోండి అంటే ముందు వాటిని పరిశీలించని చెప్తున్నారు అనమాట ఇక్కడ. సో హియర్ అబౌట్ ఎవ్రీ స్టేక్ హోల్డర్ వైల్ ఫ్రేమింగ్ సజెషన్స్ టు అషర్ అంటే కనుక షో అంటే ఎవరైతే చూపిస్తారో వాళ్ళనమాట ఇక్కడ. ఓకే, అంటే ఎవరైతే గైడ్లైన్స్ చూపిస్తారో అవి కూడా కన్సిడర్ చేయండి అని చెప్తున్నారు అనమాట. షీ అషర్డ్ అస్ ఇంటూ హర్ ఆఫీస్ అండ్ ఆఫర్డ్ అస్ కాఫీ. ఆవిడ తన ఆఫీస్ రూమ్కి తీసుకెళ్ళి మాకు కాఫీ ఆఫర్ చేశారు. అఫీషియల్స్ క్విక్లీ అషర్డ్ ద ప్రొటెస్టర్స్ అవుట్ ఆఫ్ ద హాల్. అంటే అఫీషియల్స్ అక్కడ ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా బయటికి పద అని బయటికి వెళ్ళి తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ అషో అంటే కనుక షో అని అర్థం వస్తుంది. షో అంటే చూపించుని వస్తుంది కూడా. అందుకని ఇక్కడ టు అషర్ ఇన్ రిఫార్మ్స్ ఇన్ సేఫ్టీ మెజర్స్, ఈ సేఫ్టీ మెజర్స్కి ఎవరెవరు ఏదైతే చెప్తారో ఏదైతే వాళ్ళు ఇలా చేయని చూపిస్తారో అవన్నీ యాక్సెప్ట్ చేయండి అని అనమాట. అలాగే వీళ్ళు ఇచ్చే సజెషన్స్కి ఒక ఆన్లైన్ పోర్టల్ ఓపెన్ చేయమన్నారు. ద కోర్ట్ ఆర్డర్డ్ ద క్రియేషన్ ఆఫ్ అన్ ఆన్లైన్ పోర్టల్ ఫర్ NTF టు రిసీవ్ సజెషన్స్ అండ్ గ్రివెన్సెస్ అంటే బాధలు, ఇబ్బందులు, దుఃఖం అట్లాగా వాళ్ళకి ఏదైతే ఇబ్బంది ఉందో అది చెప్పడానికి కూడా ఒక పోర్టల్ పెట్టండి. అండ్ గ్రివెన్సెస్ ఈవెన్ అనానిమస్లీ, ఇక్కడ చూడండి అనానిమస్లీ
యునానిమస్లీ అంటే కనుక ఏకగ్రీవంగా, యునానిమస్ అనేది అది వేరు. ఎనానిమస్లీ అంటే కనుక గుప్తంగా, అంటే తెలియకుండా, కావాలంటే వాళ్ళు చెప్పే సజెషన్స్ కానీ వాళ్ళ ఇబ్బందులు చెప్పేవన్నీ కూడా కావాలంటే ఎవరికి తెలియకుండా దాన్ని సీక్రెట్ కూడా ఉంచండి అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మిగిలింది చదవచ్చు చక్కగాను. డాక్టర్స్ ఇన్ క్యాపిటల్ కాల్ ఆఫ్ అంటే చేసే స్ట్రైక్ని విరమించడాన్ని కాల్ ఆఫ్ అంటారు. అలాగే 11 days స్ట్రైక్ అనాలి, డేస్ పెట్టద్దు. అలాగే ఇక్కడ స్టేక్ హోల్డర్ అంటే కనుక ప్రతి ఒక్క వాటాదారుడు వస్తుంది. అలాగే అష్యూర్ అంటే కనుక షో, అలా ముందుకు నడిపించు తీసుకెళ్ళని వస్తుందంతా కూడాను. రైట్. ఒక మంచి పదం వాడారు ఇక్కడ. జస్టిస్ అండ్ మెడిసిన్ కెనాట్ గో ఆన్ స్ట్రైక్. జస్టిస్ అండ్ ఈ మెడిసిన్ వాళ్ళు స్ట్రైక్ వెళ్ళకూడదు అని చెప్పారు. ఇంకొక మంచి పదం వాడారు. సో ఎలాగా, జడ్జెస్ కాంట్ గివ్ జస్టిస్ స్టాండింగ్ అవుట్సైడ్ ద కోర్ట్ కాంప్లెక్స్, లైక్ దాట్ డాక్టర్స్ కెనాట్ ట్రీట్ పేషెంట్స్ అవుట్సైడ్. సో డాక్టర్స్ లోపల ఉండాలి, వాళ్ళు బయటికి వెళ్ళకూడదు అని ఒక సలహా ఇచ్చారనమాట చక్కగా అక్కడ. క్లియర్? రైట్. నెక్స్ట్ నిన్న అనుకున్నాం చూసారా, కేరళలో హేమా ప్యానెల్ అని ఒక కమిటీ ఇచ్చింది యాక్చువల్గా. ఏది, మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న అరాజకాల గురించి వాళ్ళు ఇస్తూ సబ్మిట్ చేశారన్నట్టు. దానికి హైకోర్టు రెస్పాండ్ అవుతూ ఏమన్నారంటే, ప్రొడ్యూస్ ఫుల్ హేమా ప్యానెల్ రిపోర్ట్. హైకోర్టు చెప్తుంది వాళ్ళు ఏం చెప్పారో ఆ టోటల్ రిపోర్ట్ మాకు సబ్మిట్ చేయండి అని చెప్పారు అంతా కూడాను. ఓకే, అలాగే ఉన్నారు. కేరళ హైకోర్ట్ అడ్మిట్స్ బిల్ ఫర్ రిజిస్టరింగ్ క్రిమినల్ కేసెస్ ఫర్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఇన్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇట్ యాడ్స్ దాట్ ఇఫ్ గవర్నమెంట్ డజంట్ టేక్ ఎనీ యాక్షన్. అంటే ఇక్కడ ఈ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఫేస్ చేసే ఇబ్బందుల పట్ల ప్రభుత్వం ఏమి స్పందించకపోతే, ముందుకు రాకపోతే, ఇఫ్ గవర్నమెంట్ డజంట్ టేక్ ఎనీ యాక్షన్, ఆల్ ఎక్సైజ్ డన్ టు కాన్స్టిట్యూట్ ద కమిటీ విల్ బికమ్ ఫ్యూటైల్ అంటే కనుక వేస్ట్ అన్నట్టు, అంటే వ్యర్థ ప్రయాస అవుద్దని చెప్పడం అంతా కూడా. అంటే ప్రభుత్వం స్పందించకుండా మీరు ఎన్ని రకాల కమిటీలు వేసి ఎన్ని రకాల సూచనలు చెప్పినా కూడా అన్ని వేస్ట్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ముందుకు రావాలి, వీటిపైన సరైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు భావించింది అనమాట. అట్లా ఇస్ క్లియర్? సో ఇది ఫర్దర్ రిపోర్ట్ ఇక్కడ ఉంది కదా, జస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు జస్ట్ పైపైన చదివేయండి, ఈజీగా అర్థమవుతుంది. కాకపోతే ఇది ఎందుకు చూపిస్తానంటే నిన్న దాన్ని కంటిన్యూషన్. అది నిన్న వీడియోలో అనుకున్నాం. సో మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ పై ఇట్లా సో మేడం హేమా ప్యానెల్ వాళ్ళు ఒకటి ప్యానెల్ రిలీజ్ చేసి కొన్ని నిజాలు బయట పెట్టారు. దానిపైన ఇంకొక మేడం నిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇవాళ హైకోర్టు స్పందించింది. సో ఇక్కడ నేర్చుకోవాల్సిన ఒక మంచి పదం ఫ్యూటైల్ అంటే కనుక వేస్ట్ అనమాట. ఇక్కడ ఇట్స్ అ ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ అంటారు, అంటే వ్యర్థ ప్రయాస. ఓకే, సో దోస్ చిల్డ్రన్ ఆర్ వెరీ అడమెంట్. ఇఫ్ యూ ట్రై టు ఇన్కల్కేట్ ఎనీ సార్ట్ ఆఫ్ డిసిప్లిన్, ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఫ్యూటైల్ ఎక్సర్సైజ్. అంటే అది వేస్ట్ అవుద్దబ్బా అని చెప్పడం. ఫ్యూటైల్ అంటే వేస్ట్. ఆల్ హీజ్ ఎఫర్ట్స్ టర్న్ టు బి ఫ్యూటైల్. ఆయన ఎఫర్ట్స్ అన్ని కూడా వేస్ట్ అయిపోయినాయి చెప్పడం. ఇలా ఫ్యూటైల్, FUTILE ఎక్కువగా వాడుతుంటారు. క్లియర్? ద నెక్స్ట్, ఫార్మా బ్లాస్ట్ ఎక్స్గ్రేషియా ఆఫ్ 1 crore టు బి గివెన్ టు కిన్ ఆఫ్ డిసీజ్డ్. ఇది కూడా నిన్న చదివాను మనం. ఫార్మా బ్లాస్ట్ జరిగింది కదా అచ్యుతాపురంలో, అనకాపల్లి. ఇలాగ ఫార్మా బ్లాస్ట్ ఎక్స్గ్రేషియా ఆఫ్ 1 crore అంటే ఒక నష్టపరిహారం 1 లక్ష రూపాయలు వాళ్ళకి ఎక్స్గ్రేషియా కింద ఇస్తున్నారు. టు బి గివెన్ టు కిన్ అంటే కనుక వాళ్ళ సమీప బంధువు. డిసీజ్డ్, ఇది డిసీజ్డ్ అనాల్సి ఉంటుంది. దాని అర్థం ఏంటంటే కనుక డిసీజ్డ్ అంటే కనుక మరణించిన అని వస్తుంది ఇక్కడ. డిసీజ్డ్ మరణించిన, జబ్బు పడిన వాళ్ళు కాదు. ఇది డిసీజ్డ్ అంటే మరణించిన. ఆ మరణించిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ బంధువుకి 1 కోటి రూపాయలు ఇవ్వమని చెప్పడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు met the employees who were injured in the industrial accident at the plant of Essentia Advanced Sciences Private Limited at Achutapuram Special Zone in Anakapalli district on Thursday. He announced an ex-gratia of 1 crore to the kin of the deceased, 50 lakh for the severely injured and 25 lakh for those who suffered minor injuries. అంటే పెద్ద గాయాలు ఎక్కువ గాయపడిన వారికి 50 లక్షలు, కొంచెం తక్కువ గాయమైన 25 లక్షలు, చనిపోయిన కుటుంబాలు కూడా దగ్గర సమీప బంధువులకు 1 కోటి రూపాయలు ఇవ్వమని చెప్పారన్నమాట ఇక్కడ. సో మిస్టర్ నాయుడు ఇంటరాక్టివ్ విత్ ఎ ఫ్యూ ఎంప్లాయీస్, అంటే కొద్దిమంది ఎంప్లాయీస్తో మాట్లాడారు. అండర్గోయింగ్ ట్రీట్మెంట్ ఇన్ ద ICU ఆఫ్ మెడికల్ హాస్పిటల్ నియర్ వెంకోజీపాలెం హియర్ అండ్ ఇంక్వైర్డ్ అబౌట్ దేర్ హెల్త్ అండ్ ఆన్గోయింగ్ ట్రీట్మెంట్. అంటే అక్కడ హాస్పిటల్లో జరిగిన కొద్దిమంది గాయపడిన ఎంప్లాయీస్తో ఆయన మాట్లాడి ట్రీట్మెంట్ ఎలా ఉంది ఏంటి అని వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళు కొంచెం ముచ్చటించి వాళ్ళని కొంచెం ఊరటపరిచి వచ్చారనమాట. హీ ఆల్సో ఇంటరాక్టెడ్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ద విక్టిమ్స్ అంటే బాధితులు.
ఆ బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అండ్ ఎక్స్ప్రెస్డ్ హిస్ గ్రీఫ్, ఈ పదం ఎక్కువగా వాడతారు కాంబినేషన్, ఎక్స్ప్రెస్ హిస్ గ్రీఫ్. నిన్న కూడా 2-3 చోట్ల వచ్చింది. దేని గురించి అంటే ఓవర్ పెట్టి రాయాలి. ఎక్స్ప్రెస్ హిస్ గ్రీఫ్ ఓవర్ ద ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ పట్ల తన బాధని వ్యక్తపరుస్తూ వాళ్ళతో మాట్లాడారు ఇక్కడ. లేటర్ మిస్ నాయుడు టోల్డ్ ద మీడియా దట్ 17 persons died and 36 were injured in the Pama unit blast. అంటే అందులో 17 మంది చనిపోయారు, 36 మందికి గాయాలని నేను చెప్పారు. ఆఫ్ ద ఇంజూర్డ్ 10 రిసీవ్డ్ సివియర్ ఇంజురీస్, 10 మందికి తీవ్రమైన గాయాలు తగిలాయి. అండ్ ద రెస్ట్ మైనర్ ఇంజురీస్. హీ సెడ్ దాట్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎసెన్షియా అడ్వాన్స్ ప్రైవేట్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీ, డిడ్ నాట్ ఫాలో ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. SOP ఫాలో అవ్వట్లేదు, వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. ద కెమికల్ వాజ్ ఎక్స్ప్లోజివ్ అండ్ ద రిజల్ట్ వాజ్ డివాస్టేటింగ్ అంటే కనుక దాని ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. ఆ కెమికల్ అనేది చాలా ప్రమాదకరమైనది, డేంజరస్ థింగ్ అది. దానిపైన వాళ్ళు సరైన చర్యలు చేపట్టలేదు. అది వాళ్ళకు రెడ్ జోన్లో ఉన్నటువంటి రెడ్ కేటగిరీ కింద దాన్ని అండర్లైన్ చేసి పెట్టారు ఆల్రెడీ, కానీ వాళ్ళు సరైన చర్యలు తీసుకోలేదు అని చెప్పుకొచ్చారనమాట అక్కడ. ఇలా ఇది నిన్న జరిగిన ఇన్సిడెంట్ అది. నెక్స్ట్ IIA అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. వీళ్ళు finds a novel way to explore the sun's secrets by studying solar management fields. సో a novel way, NOVL, నావెల్ అంటే 2 అర్థాలు ఉంటుంది. ఒకటి నవల, ఒక నవల రాశారు. ఓకే, యండమూరి వీరేంద్రనాథ్, ఏ ఫేమస్ రైటర్, రోట్ మెనీ నావెల్స్, చాలా నవలలు రాశారు. కానీ అక్కడ నావెల్ అనేది నౌన్ అవుతుంది. ఇక్కడ నావెల్ అంటే కనుక సరికొత్త, నావల్ వే అంటే కొత్త విధానంలో, కొత్త పందాలో అని వస్తుంది కూడాను. సో IIA ఫైండ్స్ ఎ నావెల్ వే టు ఎక్స్ప్లోర్ ద సన్స్ సీక్రెట్స్, అంటే సూర్యుడి నుంచి అనేక రకాల రహస్యాలు బయటపెట్టే విధంగా వీళ్ళు స్టడీ కొనసాగిస్తున్నారు బై స్టడీయింగ్ సోలార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. అలాగా దీని నుంచి సైన్స్ కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ఆర్టికల్ చదవండి, చక్కగాను ఈజీగా అర్థమవుతుంది. సో హ్యావ్ ఫౌండ్ ఏ న్యూ వే టు ప్రోబ్ అంటే కనుక ఇన్వెస్టిగేట్ డీపర్ ఇన్ టు ద sun secrets by studying the magnetic fields at different layers of the solar atmosphere. ఈ సైన్స్ స్టూడెంట్స్ చక్కగా ఉంటుంది ఆర్టికల్ వస్తే చదవండి. ఇక్కడ వాళ్ళు చక్కటి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు, రీసెర్చ్ కొనసాగిస్తున్నారు. ఆ రీసెర్చ్లో భాగంగా వీళ్ళు సూర్యుడి నుంచి మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు అనేటువంటి దాన్ని వీళ్ళు బయటపెడుతున్నారు. దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ గో త్రూ ఇట్. గుడ్. ఇక్కడ నావెల్ అంటే కనుక కొత్త, న్యూ అనమాట. ఓకే, సో నేను ఈ వీడియో చేస్తుంది నిజంగా ఇది పాత పద్ధతి అయినా కూడా ఒకళ్ళిద్దరు కామెంట్స్లో ఏం చెప్తున్నారంటే, సార్ యు ఆర్ అప్రోచింగ్ ఎ నావెల్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ వొకాబులరీ అన్నారు. ఇట్స్ ఎ నావెల్ వే అంటే కొత్త విధానంగా బాగుంది అని చెప్పడం. ఇట్స్ ఏ నావెల్ ట్రెండ్ వేర్ వీ గెట్ బెనిఫిటెడ్ అండ్ ప్లీజ్ డూ కంటిన్యూ అని చెప్తున్నారు అనమాట. నావెల్ వే, నావెల్ మెథడ్ అంటే కొత్త విధానం అన్నట్టు. క్లియర్? నావెల్. యాక్టర్ విజయ్ లాంచెస్ ఫ్లాగ్ అండ్ సాంగ్ ఫర్ హిస్ పార్టీ తమిళగా వెట్రి కజగం. ఓకే, ఆయన మనకు తమిళ స్టార్ ఉన్నారు కదా మిస్టర్ విజయ్, ఆయన కొత్తగా తన పార్టీని లాంచ్ చేశారు. లాంచ్ అంటే తెలుసు కదా, ప్రారంభించడం, స్టార్ట్ చేయడం అనమాట. ఆ భాగంగా తన జెండాని, అలాగే తన పార్టీకి సంబంధించిన ఒక ఆరంభపు సాంగ్ ఉంటుంది కదా, ఆ పాటను ఆయన ప్రవేశపెట్టారనమాట. ఇక్కడ అది చెప్తున్నారు ఇక్కడ. సో సరే చూద్దాం. యాజ్ ఏ ప్రిల్యూడ్ టు ఎంటరింగ్ యాక్టివ్ పాలిటిక్స్. ప్రిల్యూడ్ అంటే ఇక్కడ చూడండి, ప్రిల్యూడ్ అంటే కనుక ఏదైనా పెద్ద ఈవెంట్ చేసే ముందు చేసేటువంటి ఒక చిన్న ముందు, అంటే ఉపోద్ఘాతం, దాని ముందు జరిగే సంఘటన అనమాట. ఇక్కడ మన పెద్ద పుస్తకాలు కూడా చూడండి ముందు ఉపోద్ఘాతం ఉంటుంది, అంటే దాని గురించి చెప్పేటువంటి, అంటే ఏం రాబోతుందో చెప్పేటువంటి ఒక విధంగా మన దృష్టిలో చెప్పిన టీజర్ అనమాట. అక్కడ ఒక టీజర్ ఉంటుంది కదా మూవీస్కి, వాటి టీజర్ ఆ స్టైల్లో. సో ప్రిల్యూడ్, something that comes before a more important event or action that introduces or prepares for it. Something that comes before a more important event, పెద్ద ఈవెంట్ జరిగే ముందు చిన్న ఏదైనా ఒకటి దాని గురించి ఇంట్రడక్షన్ ఇస్తూ బ్రీఫింగ్ ఇస్తూ ఉంటారు చూస్తారా, అది ప్రిల్యూడ్ అవుతుంది అక్కడ. సో ఎగ్జాంపుల్, ద చేంజెస్ ఆర్ సీన్ యాజ్ ఎ ప్రిల్యూడ్ టు వైడ్ రేంజింగ్ రిఫార్మ్స్, అంటే చాలా పెద్ద మొత్తంలో సంస్కరణలు జరగబోతున్నాయి, దానికి ఇది ఒక టీజర్ లాగా భావించవచ్చు, అంటే కాస్త ఇంట్రడక్షన్గా ఈ ప్రిల్యూడ్ని తీసుకోవచ్చు అని చెప్తున్నారు అంతా కూడా. అక్కడ ఎగ్జాంపుల్ అది. ఇక్కడ విజయ్ జోల్కి వస్తే కనుక ఇతను ఏమంటారు, యాజ్ ఎ ప్రిల్యూడ్ టు ఎంటరింగ్ యాక్టివ్ పాలిటిక్స్, అంటే
ఈ రాజకీయాల్లోకి ప్రవేశిస్తుంటారు. ఎంటరింగ్ తర్వాత మన వాళ్ళు ఎక్కువ మంది ఇంటూ పెడతారు, నిజానికి అది పెట్టకూడదు. హీ ఎంటర్డ్ పాలిటిక్స్, హీ ఎంటర్డ్ యాక్టివ్ పాలిటిక్స్. ఓకే, హీ ఎంటర్డ్ యాక్టివ్ పాలిటిక్స్. వుడ్ యూ లైక్ టు ఎంటర్ పాలిటిక్స్? ఇలా ఎంటర్, జాయిన్, దీని తర్వాత ప్రిపోజిషన్ అక్కర్లా. హీ జాయిన్ పాలిటిక్స్, హీ ఎంటర్డ్ పాలిటిక్స్ అనమాట ఇక్కడ. క్లియర్? యాజ్ ఎ ప్రిల్యూడ్ టు ఎంటరింగ్ యాక్టివ్ పాలిటిక్స్, యాక్టర్ అండ్ తమిళగా వెట్రి కజగం ప్రెసిడెంట్ విజయ్ లాంచ్డ్ హిస్ పార్టీస్ ఫ్లాగ్ అండ్ ఫ్లాగ్ సాంగ్. అంటే ఫ్లాగ్ని ప్లస్ ఆ ఫ్లాగ్ సాంగ్ని అతను లాంచ్ చేశారు at its headquarters at Periyar on Thursday. Mr. Vijay introduced the two-colored flag. అంటే ఆ ఫ్లాగ్ రెండు ఉన్నాయి కదా, రెండు రంగులు, అంటే రెడ్ మధ్యలో ఎల్లో. Two-colored flag with red on the top and bottom and yellow in the middle. Okay, then and a flower resembling Vaggy surrounded by 28 stars at the center. అంటే ఆ ఫ్లాగ్ని వర్ణిస్తున్నారు, ఎలా ఉంది ఏంటి, వాటి వివరణ ఏంటి అంత చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒకటి ఉపోద్ఘాతం, ప్రిల్యూడ్, అంటే ఒక దానికి ముందు ఇచ్చేటువంటి ఒక చిన్న బ్రీఫింగ్ ఒకటి. రెండోది లాంచ్ అంటే కనుక ప్రారంభించు. ఇక అవేర్నెస్ పరంగా చూసుకోవాలంటే కనుక మిస్టర్ విజయ్ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు, రాబోయే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి తన సొంత పార్టీని లాంచ్ చేశారు. నెక్స్ట్, డెత్ ఎట్ వర్క్. డెత్ ఎట్ వర్క్ అంటే నిన్న జరిగిన ఈ సంఘటన ఉంది కదా, దాని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ వేశారనమాట. అక్కడ నేను కొంత చదువుతాను, మిగిలింది మీరు ఇంట్రెస్ట్ పెట్టి కంటిన్యూ చేయండి. ఓకే, డెత్ ఎట్ వర్క్ అంటే పని చేసే దగ్గర ఇంతటువంటి ప్రమాద ఛాయలు ఉంటే కనుక ఎట్లాగా అని చెప్తుందన్నమాట అక్కడ. ఈ సేఫ్టీ ఆడిట్ ఈజ్ ఎసెన్షియల్ టు ప్రివెంట్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్. సేఫ్టీ ఆడిట్ అంటే అసలు ప్రమాణాలు ఎలా ఉన్నాయని చెప్పడానికి ఒక ఆడిట్ ఉండాలి ఎప్పుడు కూడా. నిజానికి ఆడిట్ జరిగింది కానీ వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు, అంటే ప్రమాణాలని పాటించలేదు. పాటించినప్పుడు మరి అధికారుల బాధ్యత కూడా ఉంటుంది కదా, స్ట్రిక్ట్గా దాన్ని ఆపడమో లేకపోతే వద్దని చెప్పడమో ప్రభుత్వం తీసుకెళ్ళడం ఏదో చేయాల్సి ఉంటుంది. కానీ నెగ్లిజెన్స్ అలా కొనసాగింది, దానివల్ల జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ద బ్లాస్ట్ ఎట్ ఫార్మా కంపెనీ ఎసెన్సియాస్ ప్లాంట్ ఇన్ ద అచ్యుతాపురం స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద వర్స్ట్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ ఇన్ ద రీజన్ ఇన్ రీసెంట్ టైమ్స్. అంటే ఈ మధ్యకాలంలో జరిగిన అతి భయంకరమైనటువంటి ప్రమాదాలలో ఇది ఒకటి. ఈజ్ ద వర్స్ట్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ జరిగినటువంటి ఇది. 17 వర్కర్స్ హ్యావ్ డైడ్, దారుణంగా 17 మంది చనిపోయారు, అండ్ మెనీ హ్యావ్ బీన్ ఇంజూర్డ్. ఆన్ ద సేమ్ డే అబౌట్ 10 వర్కర్స్ సఫర్డ్ ఇంజురీస్ ఇన్ ఏ ఫైర్ యాక్సిడెంట్ ఎట్ ఏ కెమికల్ ఫ్యాక్టరీ ఇన్ ద సేమ్ సెజ్. అదే సెజ్లో మరొక చోట ఇంకో 10 మందికి ఒక ఫైర్ యాక్సిడెంట్ గాయాలు జరిగినాయి. అదే లాస్ట్ ఇయర్ తీసుకుంటే కనుక, లాస్ట్ ఇయర్ ఆన్ June 30th a massive explosion rocked a pharma plant at same cess, leading to deaths and injuries. అది లాస్ట్ ఇయర్ 30th కూడా జరిగిందంట ఒకటి. మ్యాసివ్ ఎక్స్ప్లోజన్, మ్యాసివ్ అంటే కనుక చాలా పెద్ద, అతనికి మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది. హీ రిసీవ్డ్ మాసివ్ హార్ట్ అటాక్. మ్యాసివ్ అంటే ఎక్కువ. ఓకే, ఇక్కడ మ్యాసివ్ అంటే మ్యాసివ్ ఎక్స్ప్లోజన్, చాలా పెద్ద పేలుడు జరిగింది. దట్ రాక్డ్ ఏ ఫార్మా ప్లాంట్. ఇక్కడ రాక్డ్ అంటే కుదిపేసింది అన్నట్టు అనమాట ఇక్కడ, అంతేగాని రాయని కాదు. రాక్ అనేది నౌన్, అది ఇది రాక్డ్ వర్బ్. రాక్డ్ అంటే కుదిపేసింది అంతా ఇక్కడ. రాక్డ్ ఏ ఫార్మా ప్లాంట్, సో లీడింగ్ టు డెత్స్ అండ్ ఇంజురీస్. అప్పుడు జరిగిన దానిలో చాలామంది చావుకి గాయాలకి కారణమవుతూ జరిగింది అది. ద అచ్యుతాపురం సెల్స్ అమాంగ్ ద స్టేట్స్ లార్జెస్ట్ సెల్స్ ఈజ్ హోమ్ టు ద ఫ్యాక్టరీస్ ఆఫ్ మోర్ దాన్ 100 కంపెనీస్. ఇది అనేక కంపెనీస్కి హోమ్ టౌన్ అనమాట. ఇక్కడ మోర్ దాన్ 100 కంపెనీస్ ఈ ఏరియాలో ఉంటాయి. అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏదైతే ఉందో అచ్యుతాపురం, అక్కడ అలాగా చిన్న చితికి అన్ని కంపెనీస్ కలిపితే మోర్ దాన్ 100 ఉంటాయి. ద ర్యాష్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ రివైవ్స్ మెమరీస్ ఆఫ్ అనదర్ డెడ్లీ యాక్సిడెంట్ ఆన్ May 7, 2020. మనకి ఈ సంఘటన చూస్తే ఇంతకుముందు May 7, 2020లో జరిగింది ఒకటి, ఇది విశాఖపట్నం దగ్గర గుర్తొస్తుంది. 12 people died after a styrene monometer vapor leak from a polymers unit at Venkojipalam village on the outskirts of విశాఖపట్నం. అప్పుడు మీరు చూసే ఉంటారు, LG పాలిమర్స్ జరిగింది. అది రిలీజ్ అయినప్పుడు నేను చూశాను, చాలామంది అలా నడుస్తున్నాడే స్పృహ అలా పడిపోయారు, చాలామంది తీసుకెళ్లారు, నీళ్ళు చల్లారు. అది వార్తలు వస్తున్నాయి కదా. అప్పుడున్న గ్యాస్ పీల్చిన వాళ్ళకి ఇప్పుడు కూడా కొన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయి అంతా కూడా అట్లాగా. అలాగే ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ ఈ యాక్సిడెంట్స్ ఎలా జరుగుతున్నాయి, దీస్ యాక్సిడెంట్ రైజ్ సీరియస్ క్వశ్చన్స్ అబౌట్ ద స్టేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్.
అంటే అసలు ఇక్కడ సేఫ్టీ ఉందా లేదా అనే ప్రశ్న ఇది ముందుకు వస్తుంది. కాబట్టి దీని గురించి ఆలోచించాలంటూ ఒక స్పెషల్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవండి, చక్కగా బాగుంటుంది, ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే అన్ని వార్తలు చదివితే మనకు టైం సరిపోదు. నేను కొంత టచ్ చేస్తున్నాను. ఎవరి గ్రూప్కి ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళు చదవండి. సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇందాక సోలార్ చదవండి, ఓకే. అలాగే ఈ ఫార్మా ఇండస్ట్రీ గురించి చదవండి, ఇట్లాగంతా కూడా. క్లియర్? ఫైన్. నెక్స్ట్ ఇక్కడ ఒక మాట వాడారు, ల్యాక్స్ అని. ఇది మంచి పదం. ఇది ఏంటంటే ఇక్కడ చూడండి, ట్రేడ్ యూనియన్స్ అండ్ యాక్టివిస్ట్స్ ఆర్ కాలింగ్ ఫర్ స్ట్రింజెంట్ పనిష్మెంట్. స్ట్రింజెంట్ అంటే కనుక కఠినమైన. వీళ్ళందరూ చెప్తున్నారు కదా, ఎవరైతే మేనేజ్మెంట్ కాస్త నెగ్లిజెన్స్తో ఉంటుందో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోండి. ఈ కఠిన చర్యలను ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఎప్పుడు వాడే మంచి పదం స్ట్రింజెంట్ పనిష్మెంట్ అంటారు. స్ట్రింజెంట్ పనిష్మెంట్. సో ట్రేడ్ యూనియన్స్, ఈ వ్యాపార సంఘాలు అంటే ఏదైతే ఉన్నారో వాళ్ళ సంఘాలు కానీ వాళ్ళ యాక్టివిస్టులు కానీ అందరూ ఏం చెప్తారంటే కాలింగ్ ఫర్ స్ట్రింజెంట్ పనిష్మెంట్ టు లాక్స్ మేనేజ్మెంట్స్. లాక్స్ అంటే కనుక విదౌట్ మచ్ కేర్, అటెన్షన్ ఆర్ కంట్రోల్. అంటే ఏమాత్రం కూడా శ్రద్ధ వహించినటువంటి కంపెనీస్ ఏదైతే ఉన్నారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళు కోరుతున్నమాట. ల్యాక్స్, ఓకే. ల్యాక్స్ ఇన్ అనే దాంతో ఎక్కువ వాడతారు. ద సబ్ కమిటీ కంటెన్స్ దట్ ద అథారిటీస్ ఫర్ ల్యాక్స్ ఇన్ ఇన్వెస్టిగేటింగ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. అంటే ఎక్కువ కేసుని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడంలో చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. ల్యాక్స్ అంటే ఏంటంటే నిర్లక్ష్య ధోరణితో ఉండడం. కాబట్టి ఇక్కడ ఇంకొక పదం మనం చూడొచ్చు. ఒకటి స్ట్రింజెంట్ కఠినమైన, ఇంకోటి ల్యాక్స్ అంటే కాస్త నిర్లక్ష్య ధోరణితో ఉండేటువంటి అని చెప్పడం. అలాగే ఎబిస్మల్ అని ఉంటుంది ఇక్కడ, ఇది ఒకటి వాడారు మంచి పదం. సో దే ఆల్సో కంప్లైన్ ఆఫ్ ఎబిస్మల్ సేఫ్టీ స్టాండర్డ్స్. ఎబిస్మల్ అంటే కనుక వెరీ బ్యాడ్ సేఫ్టీ స్టాండర్డ్స్. చాలా చెత్తగా ఉన్నాయి. అలాగా ఎబిస్మల్ వర్కింగ్ కండిషన్స్. సో ద ఫుడ్ వాజ్ ఎబిస్మల్ అంటే కనుక చెడ్డగా, భయంకరంగా ఉన్నట్టు అనమాట. ఇలాగ ఒకసారి ఇందులో చెక్ చేస్తే కనుక సేఫ్టీ ఆడిట్ అంటే భద్రతా ప్రమాణం తీసుకోవడం ఒకటి. ల్యాక్స్ అంటే కనుక కాస్త నిర్లక్ష్య ధోరణితో ఉండడం. స్ట్రింజెంట్ కఠినమైన. అబిస్మల్ అంటే వెరీ బ్యాడ్. అబిస్మల్ సేఫ్టీ స్టాండర్డ్స్ అంటే చెత్త సేఫ్టీ స్టాండర్డ్స్, భయంకరమైన సేఫ్టీ స్టాండర్డ్స్ తీసుకుంటున్నారు అని చెప్పడం. నో యాక్షన్ అగేన్స్ట్ ఎర్రాంట్ కంపెనీస్ ఇన్ అచ్యుతాపురం. ఎర్రాంట్ అంటే కనుక, ఎర్రంట్ అనే తప్పు కదా, ఇలా ఎర్రాంట్ అంటే కనుక బిహేవింగ్ రాంగ్లీ ఇన్ సమ్ వే అంటే తప్పు చేసిన వాటిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అంటున్నారు అనమాట. నో యాక్షన్ అగేన్స్ట్ ఎర్రాంట్ అంటే బిహేవింగ్ రాంగ్లీ. అండ్ ఎర్రాంట్ హస్బెండ్ అంటే తప్పుడు స్వభావం కలిగిన ఓ హస్బెండ్. ఎర్రాంట్ చిల్డ్రన్ అంటే కొంచెం ఎక్కువగా గొడవ చేస్తూ అల్లరి చేస్తూ చేసేటువంటి పిల్లకాయలు అనమాట. అట్లాగా ఇలాగ ఫ్రెండ్స్, నో యాక్షన్ అగేన్స్ట్ ఎర్రాంట్ కంపెనీస్. ఫైర్ బ్రేక్స్ అవుట్ ఎట్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఇన్ నెల్లూరు, నో క్యాజువాలిటీ. నిన్న కూడా ఇది అనుకున్నాం కదా, ఫైర్ ఏదైనా అదైతే బ్రేక్అవుట్, పాస్ట్ టెన్స్లో బ్రోక్అవుట్ అవుద్ది. ఇక్కడ ఏ ఫైర్ బ్రోక్అవుట్ ఎట్ ఏ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ. ఇంకో చోట జరిగింది ఇది, కాకపోతే అదృష్టవశాత్తు అక్కడ ఎటువంటి క్యాజువాలిటీ లేదు. క్యాజువాలిటీ అంటే కనుక చనిపోవడం, ఎక్కువ మంది గాయపడడం, చనిపోవడం, ప్రాణనష్టం, ఇట్లాగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు, ఎక్కువ మందికి పెద్ద గాయాలు ఏమవ్వలేదు. క్యాజువాలిటీ మీన్స్ ఏ పర్సన్ ఇంజూర్డ్ ఆర్ కిల్డ్ ఇన్ ఏ సీరియస్ యాక్సిడెంట్, వార్. ద రెబల్స్ సఫర్డ్ హెవీ క్యాజువాలిటీస్ అంటే రెబల్స్ అంటే తిరుగుబాటుదారులకు చాలా ఎక్కువ ప్రాణనష్టం జరిగింది, వాళ్ళ గ్రూపులో చాలామంది చనిపోయారు అని చెప్పడం. ద ట్రైన్ వాజ్ డీరైల్డ్, పట్టాలు తప్పిన ట్రైన్. అండ్ దెర్ వర్ నో క్యాజువాలిటీస్, పోలీస్ సెడ్ అంటే పెద్దగా ప్రాణనష్టం జరగలేదని పోలీస్ చెప్పారనమాట ఇక్కడ. అలా క్యాజువాలిటీ డిపార్ట్మెంట్ అంటే ఎక్కువ గాయాలు తగిలి క్షతగాత్రులందరూ చేరి ఉంటే కనుక ఆ డిపార్ట్మెంట్ని హాస్పిటల్లో క్యాజువాలిటీ డిపార్ట్మెంట్ అంటారనమాట ఇక్కడ. ఇలా క్యాజువాలిటీ అంటే కనుక ప్రాణ నష్టం. సో ఫ్రెండ్స్, this is all about this video. With another video, we'll meet again tomorrow. Till then, bye bye. Thank you.